రౌడీ, అతను వస్తే అరాచకం జరిగిపోతే విధ్వంసం జరిగిపోతుంది. కాబట్టి అతన్ని మీరు దూరం పెట్టండి. మీరు దూరం పెట్టకపోతే రాష్ట్ర నాశనం అయిపోతుంది. ఈ రాష్ట్రాన్ని కాపాడగలిగినటువంటి మహానుభావుడు చంద్రబాబు గారు, అలాగే ఈ రాష్ట్రాన్ని కాపాడే చంద్రబాబు గారిని ముందుండి నడిపించేటటువంటి మహానుభావుడు పవన్ కళ్యాణ్ గారు, అలాగే ఈ ధర్మాన్ని పరిరక్షించేటటువంటి బాధ్యతను ఎత్తిన పెట్టుకున్న వాళ్ళు వీళ్ళిద్దరూ. కాబట్టి వీళ్ళని నమ్మండి, అతన్ని నమ్మద్దు. ఇది చెప్పదలుచుకుంటారు. అంటే ప్రజలకైనా ప్రజలకు చెప్తున్నారు. అలాగ మీరు తగినట్టుగా మీ పైన ఉన్నటువంటి మీ పార్టీతో ప్రభుత్వంతో చెప్పి సిట్లో మేము చెప్పినట్టు ఎఫ్ఐఆర్లు ఛార్జ్ షీట్లు రాసే వాళ్ళని పెట్టండి. లేకపోతే మిమ్మల్ని కూడా దొంగల్ని చేస్తాం. ఇంతకుముందు మోడీని ఎట్టాగైతే మేము ఆడుకున్నాము, ఇప్పుడు బిగిన్ చేసాం, మీకు మా సత్తా ఏంటో చూపెడుతున్నాం. ఇప్పటికే నిన్న ఇవాళ పేపర్లో వచ్చేసింది మార్పు. చైనా విషయంలో రాహుల్ గాంధీని హైలైట్ చేయడం బిగిన్ చేశారు. అట్లాగే అమెరికా విషయంలో రాహుల్ గాంధీ చెప్తున్న పాయింట్స్ని హైలైట్ చేయడం బిగిన్ చేశారు. చాప కింద నీరులా కొట్టడం బిగిన్ చేశారు బీజేపీకి. కాబట్టి ఎంత తెలిసినా బీజేపీ నాయకులు అయితే దీని మీద వాళ్ళు ఏం చేస్తారు, ఇక్కడ ఉన్న వాళ్ళకి అధిష్టానం దగ్గరికి వెళ్ళి చెప్పగలిగిన సత్తా లేదు. ఇంకోటి బీజేపీ డిపెండ్ అయ్యి ఉంది ఇక్కడ పార్టీ మీద. కాబట్టి ఒకవేళ చెప్పినా కూడా మూసుకుని పని చేసుకోండి అని చెప్తారు. అందుకనే అయ్యి ఉండొచ్చు. అంతే. రైట్ రైట్ చూద్దాం మొత్తానికి నిజంగా